హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చీర్ల భాస్కర్. మీరు చూస్తున్నారు చీర్ల టెక్ వీడియోస్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ ఎక్సెల్లో ఆటోమేటిక్గా బార్డర్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, అదేవిధంగా బార్డర్స్ యొక్క కలర్స్ను ఏ విధంగా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగా ఎంఎస్ ఎక్సెల్లో ఒక ఎక్సెల్ ఫార్మాట్ని అయితే తీసుకుంటున్నాను. నేను కొద్దిగా డేటా అయితే తీసుకున్నాను. ఇందులో ముందుగా నేను డేటాను అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. డాటాను సెలెక్ట్ చేసుకొని బి కాలం నుంచి జే కాలం వరకు అయితే డాటా ఉందిగా, నేను మొత్తం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓమ్ అనే బటన్ క్లిక్ చేస్తే అందులో కండిషనల్ ఫార్మాటింగ్ కనిపిస్తుంది కదా. కండిషనల్ ఫార్మాటింగ్లో న్యూ రూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. న్యూ రూల్లో ఇక్కడ సెలెక్ట్ ఏ రూల్ టైప్ అని ఉంది కదా, అందులో చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా. అందులో మనం లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాము. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఎడిట్ ది రూల్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా, ఎడిట్ ది రూల్ డిస్క్రిప్షన్లో ఫార్మాట్ ఓన్లీ సెల్స్ విత్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మనం ఎడిట్ చేయాలి. అక్కడ సీరియల్ నెంబర్ ఉంది కదా B2, ఆ B2 పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా $B2 అని వస్తుంది. $2 అని వస్తుంది కదా, $B2 మాత్రమే మనకు కావాలి. అలా వచ్చిన తర్వాత ఫార్మాట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు నంబర్, ఫాంట్, బార్డర్స్ అండ్ ఇలా అయితే కనిపిస్తుంది. అందులో బార్డర్ని సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. అవుట్లైన్ సెలెక్ట్ చేసుకుంటే 4 బార్డర్స్ అవుట్లైన్ అయితే కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు బార్డర్స్ లైన్ రూపంలో కావాలా, డాట్స్ రూపంలో కావాలా, ఎలా కావాలంటే అలా మనం చూసుకోవచ్చు. ఇలా అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ చేంజ్ అవుతుంది. ఇక్కడ లైన్ రూపంలో కావాలి కాబట్టి లైన్ రూపంలో సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసి మళ్ళీ ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బార్డర్ అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. జస్ట్ 1 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ టోటల్ బార్డర్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఇలా మనకి ఎన్ని నెంబర్స్ కావాలంటే అన్ని నెంబర్స్ వరకు జస్ట్ మనం ఇలా క్లిక్ చేస్తూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా బార్డర్స్ అయితే ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం ఆటోమేటిక్ బార్డర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఆటోమేటిక్ బార్డర్స్ కలర్స్ ఏ విధంగా క్రియేట్ చేద్దామో చూద్దాం. దానికోసం ఎక్సెల్ షీట్లో మరొక డాటాను అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను డాటాను మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ హోమ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్ లాగా హోమ్లో కండిషనల్ ఫార్మాటింగ్ సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాట్లో న్యూ రూల్ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. న్యూ రూల్లో యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అందులో ఎడిట్ ది రూల్ డిస్క్రిప్షన్ ఉంది కదా, ఎడిట్ ది రూల్ డిస్క్రిప్షన్లో ఫార్మాట్ ఓన్లీ సేల్స్ విత్లో సేమ్ సీరియల్ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా $B2 అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఓకే అని ఫార్మాట్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనం బార్డర్స్ని సెలెక్ట్ చేసుకొని అవుట్లైన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ అవుట్లైన్ వస్తుంది. ఇక్కడ కలర్స్ అని ఉంది కదా, కలర్స్ ఆటోమేటిక్ ఉంటుంది డిఫాల్ట్గా. అందులో మనకు నచ్చిన కలర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నేను రెడ్ని సెలెక్ట్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కలర్ మొత్తం అయితే చేంజ్ కావడం అయితే జరిగింది. చూసారా, ఇక్కడ కలర్ అయితే చేంజ్ అయింది. ఇక్కడ అవుట్లైన్ పైన క్లిక్ చేస్తే అవుట్లైన్ బార్డర్కి చేంజ్ అయింది కదా. ఇక్కడ ఓకే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కలర్ అయితే సెట్ అయింది. ఇక్కడ చూసారు ఇక్కడ ఆల్ఫాబెట్స్ రెడ్ కలర్లోకి అయితే రావడం జరిగింది. జస్ట్ ఓకే అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అవుట్లైన్ బార్డర్ కలర్స్ అయితే చేంజ్ కావడం జరుగుతుంది. జస్ట్ ఇప్పుడు మనం 1 2 3 ఇలా ఎంట్రీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అవుట్లైన్ బార్డర్స్ కూడా రావడం అయితే జరిగింది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అవుట్లైన్ బార్డర్స్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ స్మాల్ ట్రిక్ని యూజ్ చేసి నేను ఎంఎస్ ఎక్సెల్లో అవుట్లైన్ బార్డర్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, అదేవిధంగా అవుట్లైన్ బార్డర్స్ యొక్క కలర్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారో తెలుసుకున్నాం కదా. ఈ స్మాల్ ట్రిక్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు ఇలాంటి కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్ కావాలన్నా, అలాగే ప్లేలిస్ట్ కావాలన్నా ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియోకు టాప్ సైడ్ రైట్ కార్నర్లో నేను కార్ట్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేస్తేనే మీరు కంప్యూటర్ ట్యూటోరియల్స్ యొక్క ఫుల్ కోర్స్, అలాగే ప్లేలిస్ట్ అండ్ మీకు నచ్చిన వీడియోస్ అయితే చూడొచ్చు. అలాగే ఈ వీడియో ఎండింగ్లో నేను ఎండ్ కార్డ్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడ ఓపెన్ చేస్తే మీరు నా ఫుల్ కోర్స్ అండ్ కంప్యూటర్ ట్యూటోరియల్స్ అయితే చూడొచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.